రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకరత్న దాసరి నారాయణరావుల కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పవన్ దాసర్లు గతంలో స్వయంగా ప్రకటించారు. అయితే ఈ కాంబినేషన్ కు తగ్గ కథ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల పవన్ పుట్టినరోజు సందర్భంగా తమ తారక ప్రభు ఫిలిమ్స్ బ్యానర్ లో 38వ సినిమాగా పవన్ తో సినిమాను నిర్మిస్తున్నట్టుగా దాసరి యాడ్ కూడా ఇచ్చారు. దీంతో త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలకెక్కనుందని, ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారని వార్తలు వెలువడ్డాయి కూడా. ఈ నేపథ్యంలో తాజాగా దాసరి బోస్ అనే టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు. దీంతో పవన్ హీరోగా తెరకెక్కబోయే సినిమాకు ఇదే టైటిల్ అన్న ప్రచారం జోరుగా జరిగింది. పవన్ దాసర్లకు సినీ రంగంతో పాటు రాజకీయ నేపథ్యం కూడా ఉంది. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్ లో రాబోయే సినిమా కూడా ఈ అంశాలను ప్రతిబింబించేలాగా ఉంటుందన్న టాక్ వినిపించింది. ఇదే విషయాన్ని దాసరి చిరంజీవి ఖైదీ నెంబర్ 150 చిత్రం సందర్భంగా కూడా ప్రస్తావించారు. అయితే ఇంతలోనే దాసరి నారాయణరావు అనారోగ్యానికి గురవడం, అనంతరం కోలుకున్నారు. దీంతో మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ పై చర్చలు జరిగినప్పటికీ దాసరి హఠాత్ మరణంతో బోస్ చిత్రం ప్రశ్నార్థకంగా మారింది. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.